వెల్కమ్ టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం. చివరి నిమిషంలో పనులు చేయవద్దని సూచన. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్న పవన్. పుష్కర ఏర్పాట్లతో వేగం పెంచాలని డిమాండ్. డిక్లరేషన్ పై కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన సుధీర్. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందంటూ ప్రశ్న. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ మోసం చేసిందని వ్యాఖ్య. యువత భవిష్యత్తుతో ఆటలాడొద్దని హెచ్చరించిన సుధీర్. ఓటుకు డబ్బు తీసుకోవద్దంటూ ప్రజలకు సూచించిన జేసీ. పనిచేసే నాయకులకు మాత్రమే ఓటు వేయాలని వ్యాఖ్య. డబ్బులకు ఆశపడి ఓటేస్తే నష్టమన్న జేసీ ప్రభాకర్. ఓటు విలువలను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చిన జేసీ. జగిత్యాలలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఒడిశా నుండి గంజాయి తెచ్చిన 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. గంజాయి రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్న జగిత్యాల పోలీసులు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు. జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న రాంప్రసాద్ రెడ్డి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే. అభివృద్ధిని ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్న రాంప్రసాద్. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో హడావిడిగా పనులు చేయవద్దని స్పష్టం చేశారు. అధికారుల్లో ఇంకా సన్నద్ధత లోపించిందని వ్యాఖ్యానించారు. పనుల్లో వేగం పెంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే లక్ష్యంతో ఉందని పేర్కొన్నారు. ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటే వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్గా లైన్ బై లైన్ అడుగుతారు. థ్రెడ్బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకని మనం వాళ్ళు కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 274 పంచాయత్స్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. యూ కెన్ గో టు దిస్ నియరెస్ట్. మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది. మీకు హియర్ ఇట్ కెన్ అకామిడేట్ అరౌండ్ 10,000 పీపుల్. This particular Pushkar Ghat and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి ఇలా రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్ రాజమండ్రి కెన్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు. ఆ భయం వేసి వచ్చాను పైన చెప్పాను. ఎందుకంటే ఆ రోజు నేను షెకావత్ గారితో వచ్చినప్పుడు ఓపెన్ చేసి మన ఇదే చుట్టూ తిరుగుతున్నాం. మీరు ఈ 4-5 రోప్ వేస్ అండ్ ఫ్లై వేస్ చేస్తే ఐ థింక్ దట్ డజంట్ సర్వ్. ఆ గ్రాండర్ విజన్ లేదు. ఒకసారి మీరు కూర్చోబెట్టి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే లెట్ us టేక్ ఎ టాస్క్ ఫోర్స్. అన్నీ మన కింద ఉన్నాయి. ఎనీ పొల్యూషన్ ఇవన్నీ పెడతాం. కాకినాడ ఏదైనా జరిగిన మొత్తం గోదావరి జిల్లాలకి ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్. అందుకే నాకు ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత 50 ఏళ్లుగా హత్య రాజకీయాలు, అక్రమ మైనింగ్లను ప్రోత్సహించిన చరిత్ర జగన్ కుటుంబానిదేనని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే అది ఓర్వలేక బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలవదని అన్నారు. అభివృద్ధిపై చర్చించకుండా ఆరోపణలతో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. అభివృద్ధి తప్పక రెండో విషయం తెలియని నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఇంత సుదీర్ఘంగా 4వ పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయానికి వస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు 2-3 మీ దృష్టికి తీసుకొని వస్తా. గతంలో జరిగిన హత్యలకు తెలుగుదేశం పార్టీకి మా నాయకత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క ప్రస్థానం మనందరికీ తెలుసు. బలపనూరు నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి వాళ్ళ తండ్రి గారు ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి, ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు
1,00,000 కోట్ల ఆసామి మీరు. మీకు పెట్టుబడులు అలాగే మీరు వ్యాపారం చేయని రంగం ఏదన్నా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉందా అని మేము అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే మీకు చేతగాని పనే లేదు. ఒక పక్కల హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం అది మీ వల్లే అయింది. గత 50 సంవత్సరాలుగా అది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దానికి నాయకత్వం వహించిన ఘనత కూడా ఆ రోజు మీ తాతగారి నుంచి ఈరోజు మీ వరకు కూడా అది మీకే దక్కింది. ఇంకా వ్యాపార విషయాలకు వస్తే మీ తాతగారు ఆ రోజు వ్యాపారాన్ని మొదలు పెడితే ఈరోజు లక్షల కోట్లకు తీసుకొని పోయిన ఘనత మీకు దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్తాను. కడప జిల్లా ఉమ్మడి జిల్లాలో కోడూరు నియోజకవర్గంలో మంగంపేటలో ఎక్కడా దొరకని ఖనిజం బైరటీస్ అంటాం, ముగ్గురాయి అంటాం. ఆ మైన్లు 40-45 సంవత్సరాల నుంచి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మీ తాతగారి జన్మస్థలం, మీ యొక్క ఈరోజు ఉండే మీ నియోజకవర్గం. వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడిని చంద్రబాబు దూషించే వారిని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కూడా చంద్రబాబును జామత దశమగ్రహం అని అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పరమ అవినీతిపరుడని ఆయన తోడల్లుడు దగ్గుపాటి కూడా తన పుస్తకంలో రాశారని అన్నారు. రంగా హత్యలో చంద్రబాబు పాత్రపై హరిరామ జోగయ్య వివరించారని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు గత చరిత్రను మర్చిపోవద్దని సూచించారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం రామ్మూర్తి నాయుడు గారు పోసగుచ్చినట్టుగా చెప్పినారు. ఆ సంఘటనలో రామ్మూర్తి నాయుడు గారు మిమ్మల్ని మిమ్మల్ని కలవటానికి వస్తే మీరు పచ్చి బూతులు తిట్టి, అమ్మనా బూతులు అవి కూడా, నువ్వెందుకురా వచ్చినావు లంకో ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత అతను నేను ఏడ్చుకుంటూ కిందికి వచ్చినాను. కరుణ కిందికి వచ్చి మా అమ్మకు చెప్పటానికి నేను వెళుతూ మా అమ్మ డోర్ దగ్గరికి వెళ్ళంగానే మా అమ్మకు అప్పటికే ఈవిడు ఫోన్ చేసేసినాడు. ఏమిరా చిన్నోడా, పెద్దోడిని అంత బాధ పెడతాండావే, వాడు ఎంతో బాధపడిపోతా ఉన్నాడు, నువ్వేంది అంత పచ్చిబూతులు తిట్టినావంట అని చెప్పినాడు. నేను పోతే నన్ను తిట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టుగా అమ్మ నా బూతులు, నేను కిందికి వచ్చి మా అమ్మను కలిస్తే మా అమ్మకు ఇంత అబద్ధం చెప్పేసి ఉన్నాడు అని ఈ మాటలు చెప్పింది రామ్మూర్తి నాయుడు గారు సుమానాతో. మరి ఇవన్నీ కూడా లోకానికి తెలియాలి కదా. చంద్రబాబు గారి నైజమేది సొంత కుటుంబంలో మీరేదో షర్మిలకు అన్యాయము, విజయమ్మకు అన్యాయం అని చెప్పినారే, రామ్మూర్తి నాయుడు గారే చెప్పినటువంటి ఈ మాటలు కూడా జనంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మీ గురించి ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? జామాత దశమగ్రహం అని చెప్పినారా లేదా? ఔరంగజేబు కంటే నీచుడనే విషయం చెప్పినారా లేదా? ఇంత ఘోరమైనటువంటి వ్యక్తి ప్రపంచ రాజకీయాలలో ఉండడు అన్నటువంటి విషయం చెప్పిన మాట వాస్తవమా కాదా? ఊర్లన్నీ కాల్చేయాలా అని మీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాయలేదా? ఎన్ని మాటలు రాసినారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ గురించి, మీ వ్యక్తిత్వాన్ని గురించి, మీరెంత అవినీతి పరుడో రాసిన సందర్భం లేదా ఆ పుస్తకంలో? హరిరామయ్య జోగయ్య గారు రంగా మరణానికి మీరు కారణమని రాయలేదా? హంతక చేతులు మీవి, రక్తంతో తడిసిన చేతులు మీవి అని ఆయన రాయలేదా? పింగళి దశరథరామ్ నా స్నేహితుడు, నాతో పాటు ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నటువంటి వాడు, ఎన్కౌంటర్ ఎడిటర్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా కేంద్రంపై మాట్లాడడం లేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 పంటల ధాన్యం కొనుగోలు చేసిన కేంద్ర పరిధిలోని ఎఫ్సీఐ మాత్రం బియ్యం సేకరించడం లేదని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా అధిక ప్రాతినిధ్యం చేస్తున్నా నా బాధ్యత మరి ఇక్కడ వరిధాన్యానికి సంబంధించిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి జరిగింది. ఈ రోజు వరకు నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ప్రకటన చేసినాడు. 3,20,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈ జిల్లాలో. ఇక 1,84,000-86,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసిన బాధ్యత మాకున్నది. ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడుతున్నా, రైతు ఆందోళన పడుతున్నా మేము రైతును విస్మరించలే. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు
టీఆర్ఎస్ పార్టీలో మేమే రాజులు మేమే మంత్రులు పరిపాలించిన వాళ్ళు ఏదైతే రైతులు మిగలకు అప్పచెప్పలే. రైతు పక్షాన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంది. ఆ వడ్లకు ఉన్నటువంటి కష్టం విషయంలో పట, కొనుగోలు విషయంలో పట కానీ, ఆ మిల్లర్ కాడ దించుకునే విషయంలో ఇబ్బంది అయితే నేరుగా అధికారులు సమన్వయం చేసుకొని రైతు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేసినాం. ఈరోజు 3,20,000 కిలోకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఇలా ధైర్యంగా మీ ముందు, ప్రజల ముందు, మా మీడియా ముందు మేము చెప్తున్నాం. ఇక 1,80,000 మెట్రిక్ టన్నుల వర్గాన్ని కొనుగోలు చేసాం, సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రజల పక్షాన జవాబుదారిగా పనిచేయడానికి ఈరోజు మీకు ఇంత ఎండలో కూడా మేము వచ్చి ప్రజల పక్షాన్ని మీరు పెంచినట్లు కేంద్రంలో నరేంద్ర మోడీ మొండి వైఖరి, నిరంకుశ వైఖరి. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడతాడు, ఎక్కడో యుద్ధం వస్తానట, దేశం భారతదేశంలో రేట్లు పెరిగినాయన్న. మరి ఇలా నువ్వు చేసే పని ఏందయ్యా? నరేంద్ర మోడీ నువ్వు చేసే పని ఏంది అంటున్నా? డీజిల్ ధర పెంచినావు, పెట్రోల్ ధర పెంచినావు, వరి ధాన్యాన్ని ఉంటలేవు, మొక్కజొన్న ఉంటలేవు, నిరుద్యోగ యువకుల గురించి పట్టించలేవు, ఈ ప్రాంత ప్రజల గురించి పట్టించుకుంటలేవు. ఏమన్నా అంటే దేవుడి పేరు చెప్తావు. రూపాయి కిలో పడిపోయింది. రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడు, దేశంలో రాబోయే రోజుల పట ఆర్థిక సంక్షోభం వస్తుంది, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం పడిపోతుందని చెప్పి అన్నాడు. మరి ఆ పరిస్థితుల్లో పట విలాసవంతమైన జీవితాలు కట్టుకుంటూ విలాసవంతమైన విమానాల్లో పట 1,00,000 కోట్ల రూపాయల సూట్లు పెట్టుకుంటూ వేసుకొని దేశాన్ని తిరుగుతున్నాం. మన భారతదేశానికి మేలు జరిగే ప్రజల పక్షాన ఏ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి గౌరవ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం గారు చెల్లించిన పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులు దామాషా ప్రకారం ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఏదైతే డబ్బులలో మన తెలంగాణ విషయానికి ఇవ్వాల్సిన బాధ్యత మోడీపై ఉన్నది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతులకు క్షమాపణలు తెలిపారు. ఈసారి సాధారణ దిగుబడితో పోలిస్తే ధాన్యం ఉత్పత్తి 2 నుంచి 3 రెట్లు పెరిగిందన్నారు. అకస్మాత్తుగా పంట ఉత్పత్తి పెరగడంతో నిల్వ సామర్థ్యం సరిపోలేదని వివరించారు. గోదాములు గుర్తించడంలో ఆలస్యం జరిగిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత కూడా ఏర్పడిందన్నారు. కొంతమంది రైస్ మిల్లర్లు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఈ సమస్యను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ధాన్యం సేకరణలో ఆలస్యం జరిగి రైతులు ఇబ్బంది పడ్డ విషయం వాస్తవమేనని అంగీకరించారు. క్వింటాల్లో ధాన్యం ఈసారి ఉత్పత్తి అంటే 4 రెట్లు. ఈసారి అనుకోకుండా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల రెండో కారణం ఏంటంటే సడన్ గా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల నిల్వ సామర్థ్యం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రావడం వల్ల హమాలీల కొరత ఆ 15 రోజులు ఎలక్షన్ టైంలో మనకు ఎఫెక్ట్ అయింది. మూడోది, మిల్లర్లు కూడా కొన్ని రకాల రాజకీయం చేసి ప్రభుత్వంతో వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో కొందరు మిల్లర్లు ప్రవర్తించడం వల్ల ధాన్యం సేకరణ విషయంలో ఆలస్యమైన మాట వాస్తవం. మొన్న లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండ్రు. తప్పకుండా రైతులకు అసౌకర్యం జరిగింది, ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు కోసం ఇచ్చే 2,000 రూపాయలు తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. డబ్బులు ఇచ్చే వారికి కాకుండా ప్రజా సమస్యలపై నిజాయితీగా పనిచేసే నాయకులకు ఓటు వేయాలని కోరారు. ప్రజలు డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని అన్నారు. అదే పనిని బట్టి ఓటు వేస్తే నాయకులే ప్రజల వద్దకు వచ్చి బాధ్యతగా పనిచేస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మరింత కష్టతరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల చైతన్యంతో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఓటు విలువను అర్థం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే మా బర్లెక్క చెప్పింది, నేను బాటలీలే విన్నావురా, నేను బాటలీలే లెక్కలే, సేవాగలం ఉంది దానికి. బర్రెల కంటే 3 బర్రెలు పెట్టుకొని జీవనం చేసింది. ఏం చదివినావు నువ్వు? కానీ ఆటికి వచ్చింది
బర్రెలు 3 పెట్టుకొని బతుకుతాను. మొగుడు ఏం తెలుసా, వాడికి ఉద్యోగం లేదు, ఎగ్జామ్ రాయాలని చూస్తున్నాడు. ఫ్యూచర్ నో జాబ్స్, ఫ్యూచర్ నో జాబ్స్. మీ అమ్మలే బాధ బతికినట్లు మీరు పని చేయలేరు, అభ్యాసం అంటారు ప్రతి పనికి. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతుందా, ఒకటే స్లోగన్, పని చేసేవాడికి ఓటేస్తాం. చెప్పండి, పని చేసేవాడికి, పని చేసేవాడికి. రైట్, దట్ ఈస్ గుడ్. నా బర్త్డే గిఫ్ట్ అదే. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, తాడిపత్రి నుంచే. దయచేసి ఎవరు బాగా పని చేస్తారంటే వాడికి ఓటేయండి. నాకు 74 ఏళ్ళు, నాకేం అవసరం లేదు. నా కుమారుడు కూడా ఉన్నాడు, ఇదే పాలిటీషియన్. వాడు పని చేస్తే ఓటేస్తామనండి. రేపు వస్తే నీ దగ్గర నువ్వు వేస్తావులే. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ హామీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రియాంక గాంధీ సహా పార్టీ నాయకులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 గడుస్తున్నా కొత్త ఉద్యోగాల ఊసే లేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అందిస్తూ తమ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పారని విమర్శించారు. యువత భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దని హెచ్చరించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు నమ్మబలికిండు. దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు అందరూ కూడా హామీ ఇచ్చిండ్రు. తప్పనిసరిగా ఒక ఉద్యోగం, కేసీఆర్ గారి ఉద్యోగం బీకేయండి, 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా అని చెప్పి ఆ రోజు యువతకు నమ్మబలికిండ్రు. దాని తర్వాత ఇలా అనేక రకాలుగా నాయకులు అందరూ కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇచ్చుకుంటూ మరి వాళ్ళు లేనిపోని ఆశలు కల్పించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా దాదాపు కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. దాన్ని 55,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పేసి ఈ రోజు చెప్పుకుంటున్నారు. అందులో ఉన్న దాదాపు 44,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, పరీక్షలు జరిగినాయి. మరి కేవలం మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే టైంకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల అది కూడా కలిపి లాల్ బహదూర్ స్టేడియంలో ఆ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి అబద్ధ ప్రచారాన్ని నిరుద్యోగ యువతలో ఇలా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. మరి అలాగే ఇలా యువకులందరూ కూడా ఎంతో ఆశతోటి ఎదురు చూస్తుండ్రు. చాలా మంది నిరుద్యోగులు ఇలా చాయ్ బండి, ఇడ్లీ బండి, మరి మిరపకాయ బజ్జీల బండి, ఇటువంటి బజ్జీల బండి ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యదు, మమ్మల్ని మోసం చేసినవి, మమ్మల్ని రోడ్డు మీద పడేసిందని చెప్పేసి వాళ్ళ బతుకు తెరువు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులకు అందరికీ కూడా ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు మా ఆఫీస్కి వచ్చి, సార్ ఇలా మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ పడలే అని చెప్పి సర్టిఫికెట్. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కుల రాజకీయాలు సమాజంలో విభజనలు సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్, అంబంటి మురళి వంటి నేతలు పరామర్శల పేరుతో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబం 5 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని గుర్తు చేశారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశామని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాలు తమ కుటుంబ చరిత్రలో లేవన్నారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. అయితే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే ప్రయత్నం చేశారో వారు చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయ పరమైనగా ప్రేరితమైన, అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. జగిత్యాల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపేది. జగిత్యాల రూరల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుబడింది.
చల్కల ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1675 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి జగిత్యాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు డీఎస్పీ పురుషోత్తం తెలిపారు. గంజాయి సరఫరాపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ చల్గల గ్రామంలో గాంజాయి విక్రయిస్తున్నట్టుగా మన పోలీసుకు సమాచారం అందింది. వెంటనే పోలీసు వారు రెవెన్యూ అఫీషియల్స్ను తీసుకొని అక్కడ చల్గల్ గ్రామంలో మాటువేయగా అడొక 2 వ్యక్తులు కనిపించారు. వీళ్ళు గాంజాయి ఒకరి నుంచి ఒకరు ఎక్స్చేంజ్ కాగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ఉమాసాగర్ మరియు సిబ్బంది ఒకటి గంజాయిని పట్టుకోవడం జరిగింది. రెవెన్యూ వారి ఆధ్వర్యంలో దాన్ని చెక్ చేయగా అట్టి గంజాయి 1675 గ్రాములుగా తెలిసింది. సో దాన్ని అట్టి వ్యక్తిని రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారించగా ఆ యొక్క 3 వ్యక్తులు, మొదటివాడు దండ్ల తాటిపాముల వంశీ, ఇతను చల్గల్ గ్రామంలో ఉంటాడు. ఈయన ఇదివరకు కూడా మనకు ఈ యొక్క గాంజాయి కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఇతను ఇదివరకు ఒరిస్సాలోని మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా అమ్ముతుండగా అక్కడ పట్టుకొని జైలుకు పంపడం జరిగింది. అటు జైల్లో పరిచయమైనటువంటి నిందితులతో కలిసి మళ్ళీ ఈ గాంజా వ్యాపారం మళ్ళీ చేయడం మొదలుపెట్టాడు. అట్టి కేసులో మళ్ళీ కోర్టుకు హాజరు కావడానికి అని చెప్పి మళ్ళీ ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరికి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కోవడం జరిగింది. అతని గాంజా కొనుక్కోవడానికి అతని మిత్రుడైనటువంటి ఈ తాటిపాముల వంశీకి మండే అనిల్ 4500 రూపాయలు ఫోన్పే ద్వారా పంపించాడు. అలాగే దేవకోట కుషాల్ అని అతను కూడా 4000 రూపాయలు పంపాడు. అట్టి అమౌంట్ తోటి 1675 గ్రాముల గంజాయి తీసుకొని వచ్చినప్పుడు మనకు ఈ యొక్క జగిత్యాల సిసిఎస్ పోలీసుల ఇన్ఫర్మేషన్తో జగిత్యాల రూరల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద ఈ ఎన్డీపీఎస్ కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ యొక్క నిందితుల వివరాలు మొదటి అతను తాటిపాముల వంశీ అని చెప్పి 30 సంవత్సరాలు. ఇతను ఇక్కడ తారక రామనగర్లో ఉంటాడు. అతనికి ఇది 2వ కేసు. ఫస్ట్ కేసు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. 2వ అతను మెండే అనిల్, ఇతను 22 సంవత్సరంలో. ఇతని మీద ఇది గాంజా 3వ కేసు. ఇది కాకుండా వేరే కొట్లాడుకున్న కేసు కూడా ఉన్నది. అట్లే దేవకోట కుషాల్, ఈయన ఎలియాస్ గున్నీ కుషాల్ అంటారు. ఇతను కృష్ణానగర్ జైత్యాల వాస్తవ్యుడు. ఇది ఇతని మీద ఫస్ట్ కేసు. అలాగే మల్కన్గిరిలో అమ్మినటువంటి అన్పాల రాజారాం, అతను యాక్చువల్లీ ఇది ఆయన మీద కూడా గాంజా కేసు మల్కన్గిరిలో ఒరిస్సాలో ఉంది. ఆయన జైలు ఉన్నప్పుడు ఈయన జైల్లో పరిచయం అయింది. సో ఆయనకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. ఈ కేసులో మనము 1675 గ్రాముల గాంజాయి, 2 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాము. వీళ్ళందరి మీద మనము కంటిన్యూస్గా నిఘా పెట్టి వీళ్ళను మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ఇన్వాల్వ్ కాకుండా చూడడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో ఈ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, సిసిఎస్ ఎస్ఐ రాజు, సిసిఎస్ కానిస్టేబుల్ సాజిద్ మరియు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్, ఆయన సిబ్బంది ఏ మోహన్, ఎస్ రమేష్, ఎన్ శ్రీనివాస్, కిరణ్ కుమార్, సురేష్, అఫ్రోజ్ మరియు మలయాళ ఇన్స్పెక్టర్ గారు దీన్ని దగ్గరుండి పర్యవేక్షించినారు. వీళ్ళందరికీ కూడా పట్టుకున్నందుకు ఎస్పీ గారు అభినందించారు. దయచేసి ఈ ప్రజలకు మనవి చేయడం ఏమంటే, ఈ గాంజాయి ఈ మధ్యలో స్కూల్లో కానీ బయట కానీ చిన్నపిల్లలు అలవాటైనట్టుగా చాలా తెలుస్తుంది. మీ పేర్లు ఎవరి కూడా బయట పెట్టము. ఎవరిని ఉంటే మీరు
ఇమీడియట్గా మీ యొక్క దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ డయల్ 100 కానీ ఇన్ఫార్మ్ చేయాలని మనం చేస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. దేశానికి సెల్ ఫోన్ తీసుకొచ్చింది తానేనని, గ్యాస్ బండ వినియోగాన్ని కూడా తానే పరిచయం చేశానని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సాఫ్ట్వేర్ రంగం, ఇంటర్నెట్ రంగాన్ని కూడా తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచై కూడా తనను చూసి కంప్యూటర్ కోర్సులు చదివాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు క్వాంటం కంప్యూటర్లు కూడా తానే కనిపెడుతున్నానని కొత్త స్లోగన్ తెచ్చారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అతిశయోక్తి వ్యాఖ్యలు ప్రజలను నవ్విస్తున్నాయని అన్నారు. ప్రజలు నిజాలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి బీఎస్సీ చదివి మీరు కంప్యూటర్ కోర్స్ చేయండి అని చెప్పి అందరినీ ప్రభావితం చేసింది నేనే. నన్ను చూసి సుందర పిచ్చై కంప్యూటర్ల మీద చదువుకున్నాడు, కోర్సును చదువుకున్నాడు. క్వాంటమ్ కంప్యూటర్స్ని కనిపెడుతున్నది నేనే అని చెప్పి ఇలా అనేక నినాదాలు, ఆకర్షణీయమైన నినాదాలు ఇస్తున్నది ఆయనే. కాబట్టి వాళ్ళ కొత్త స్లోగన్ బట్టి ఈ కొత్త చర్చ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎస్ఆర్ నగర్ వాటర్ వర్క్స్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అమీర్పేట్ డివిజన్ లో తీవ్ర నీటి కొరత ఉందని ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. స్థానికులకు మాత్రం సరైన నీటి సరఫరా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్రాగునీటి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవన్నీ ఎర్రగడ్డ సప్లైలు అవుతాయి అనమాట. ఆ సప్లైలో పొల్యూషన్ కూడా నోటీసులోకి వచ్చింది. అది కూడా ఇమీడియట్గా ఒక్కసారి కిరణ్ కి చెప్పండి. పంపించాలి కదా. మీరు నేను తీసుకెళ్తాను. ఎక్కడికి మీరు ట్యాంకర్లు ఇచ్చారు లేడీస్ కు దేవు ఎక్కడెక్కడ ఈరోజు ఇక్కడ మేమంతా కూర్చుని ధర్నా చేస్తున్నామంటే అమీర్పేటలోని ప్రతి ఒక్కరి ఆవేదన. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. అందరూ కూడా నీళ్ల బిందెలు పట్టుకొని తెల్లవార్లు కూర్చొని వెయిట్ చేసినా సరే ఒక్క డ్రాప్ నీళ్లు రాదు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల నుంచి స్పందన ఉండదు. నిన్న మొన్న 2 రోజుల నుంచి అయితే అధికారులు పూర్తిగా ఫోన్లు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. ఇది ప్రజల హక్కే అడుగుతున్నాం. ట్యాక్సులు కడుతున్నాము, బిల్లులు కడుతున్నాము. అన్ని బిల్లులు కూడా కట్టి ప్రజలు బతుకుతుంటే వాళ్ళ పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఈరోజు అదేం విలాసం కాదు, నీళ్ళు అడుగుతున్నారు తాగడానికి. అది కూడా ఇవ్వలేని వాళ్ళు ఏమి పరిపాలన చేస్తారు, ఏమి మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ చేస్తారు? ఇదంతా కూడా మా ఆవేదన. ఎప్పటికీ మేము ప్రజల వెంటుండి పోరాటం చేస్తానే ఉంటామో. మా పోరాటం ఈ సమస్యల మీద, నీళ్ళ సమస్యలు కాదు, కరెంట్ సమస్యలు కాదు, ఏ సమస్యలు ఉన్నా సరే మేము ఈ పోరాటం ఆపము, వాళ్ళ వెంట ఉండి పోరాటం చేస్తూ ఉంటాము. ఇది ప్రతి ఒక్కరి ఆవేదన కాబట్టి మేము అన్నీ కూడా, ఇది ఏమీ కూడా ఎక్కడ లేని అన్యాయం. ఇది ఎక్కడ ఒక్క డ్రాప్ నీళ్లు లేదు. ట్యాంకర్లు ఈవేళ రేపు పొద్దున తెల్లవారుజామున 2 గంటలకు నీళ్లు వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటే సాయంత్రం 8 గంటలకు నీళ్లు ఇస్తున్నారు. అది కూడా చెప్పా పెట్టకుండా 10 నిమిషాలు 20 నిమిషాలు నీళ్లు ఇచ్చి ఆపేయడం ఎంతవరకు సమంజసం? అది 3 రోజుల నుంచి అయితే అసలు ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే ఇంతకుముందు మాకు ట్యాంకర్లు ఇచ్చే అధికారం లేదని చెప్తున్నారు. ఈ అమ్మే ట్యాంకర్లన్నీ హాస్టల్స్ కానీ అనధికారంగా పోయే ట్యాంకర్లన్నీ కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నాయి. ఏది ఆగటం లేదు. డబ్బులు ఇచ్చి కొనేవాడితే రాజ్యం. ఈవేళ పేదవాడు ట్యాంకర్ 3000 పెట్టి ఎట్లా కొనగలుగుతాడు? 500 కూడా పెట్టి ట్యాంకర్ కొనుక్కోలేని పరిస్థితి ఈ రోజున్న పేదవాళ్ళందరూ కూడా నీళ్లు లేక అలమటించిపోతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా నీళ్లు రాకపోతే
2 ట్యాంకర్లు పంపించాము ఆ ఏరియాకి, అది కూడా మానేశారు. ట్యాంకర్లు ఇచ్చే అధికారం, ఫ్రీ ట్యాంకర్లు ఇచ్చే అధికారం లేదంటున్నారు. డబ్బులు ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది పేదవాళ్ళు డబ్బులు ఇవ్వగలుగుతారు? డబ్బులు ఇచ్చి ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి ఈ రోజు మొత్తం డివిజన్ అంతా కూడా, సిటీ అంతా కూడా ఇదే నెలకొని ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని వెనకాల మేము పోరాటం చేస్తాము. మా పోరాటం ఎప్పటికీ ఆగదు. ప్రజల్లోకి రావాలి ముందు ఆఫీసర్లు, ప్రజల కష్టాలేంటో తెలుసుకోవాలి. కనీసం ఆఫీసులో కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని ఏసీ. శంషాబాద్ లో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత తోకల శ్రీనివాసరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు భూ కుంభకోణాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా విమర్శలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను సమర్థవంతంగా పాలిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలోని అన్ని విమర్శలకు సమాధానం చెబుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. వ్యాపారస్తులైనా కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఒక ఇల్లీగల్ వర్క్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా భూమి కబ్జా చేస్తూ ఉంటారు, లేదా ఒక అధికారి కానీ ఇంకెవరైనా కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా కానీ మనకున్న ప్రజాస్వామ్యంలో కొన్ని లోలుసుగులు, కొన్ని లోపాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వ్యవస్థల లోపాలు జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా రోజుపోయి ఎమ్మెల్యేకి చెప్పి మేము ఇక్కడ కబ్జా చేస్తున్నాం, మేము ఈ ఆర్డర్లు ఇస్తున్నాం, మీరేమనకండి అని చెప్పి ఎక్కడ కూడా 119 నియోజకవర్గాల ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా ఏ అధికారి కానీ ఏ కబ్జా చేసినోడు కానీ ఎవరు కూడా ఎవరికి చెప్పరు. అలాంటి మన వ్యవస్థలో ఉన్న లోపాలతో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దానికి దృష్టిలో పెట్టుకొని మీరు జరుగుతున్న దాని మీద ఎంక్వైరీ చేయమనడం అది స్వాగతించాల్సిన విషయం. మేము కాదని అంటలేము. ఒక సామాన్యుడిగా కానివ్వండి, ఒక ప్రజాప్రతినిధిగా కానివ్వండి, మీరు ఆ విధమైన డిమాండ్ చేయొచ్చు, అది ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. కానీ నిరాధారమైన ఆరోపణ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారికి తెలియదా, ఇన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, ఇన్ని వేల కోట్లు ఇదైంది, ఎంఆర్ఓను సస్పెండ్ చేశారు, మరి ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా అన్న ఆరోపణ ఆయన వ్యక్తిగత విమర్శలాగా మాకు అనిపిస్తాం. ఈరోజు మనం మీడియాలో వచ్చినటువంటి కథనం ప్రకారం ఏదైతే మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఏంటంటే కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, ఒక అధికారిని మాత్రమే బలిపశువుని చేసిర్రు, దీని వెనుకున్న పెద్దలు ఎవరు అన్న ఒక శీర్షికతోటి ఈరోజు వివిధ వార్తాపత్రికలల్లో మనకు ఒక వార్త ప్రచురితమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి